లక్కు కిక్కు లైఫ్ లో మాత్రమే ఉంటే సరిపోదు కూడా కావాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యా. లక్ మాత్రమే ఉంటే సరిపోదు, కిక్కు కూడా ఉండాలి అని నేను చెప్పాను. మీకు అర్థమైపోయింది. ఎందుకంటే గత కొన్ని వారాల నుంచి మీరు ఎపిసోడ్స్ చూస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ వచ్చింది ఎవరు? రారా స్వామి రారా, స్వామి రారా. జడ కొంచెం తగ్గింది కానీ లేకపోతే మాత్రం అద్భుతమైందండి. యా యు నో బేసికలీ ఐ యామ్ ఎ కూచిపూడి డాన్సర్. ఆఫ్టర్ మ్యారేజ్ ఐ యామ్ డూయింగ్ భరతనాట్యం, మేకింగ్ ద హస్బెండ్ డాన్స్. ఓ యా అలాగా. అంటే యు ఆర్ నాట్ డూయింగ్ భరతనాట్యం, మీరు భరతనాట్యం చేయిస్తున్నారు రాజీవ్ భయ్యాతో. యా ఇవాళ వచ్చింది స్వామి రారా టీం అని నేను చెప్పకనే మీకు చెప్పేశాను, మీకు అర్థమైపోయింది కూడాను. వాళ్ళు కూడా ఏంటంటే వేరే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి టీషర్ట్ల మీద రాసుకొని వచ్చేసారు. సి స్వామి రారా స్వామి రారా. నాలుగో వ్యక్తేరండి మిస్టర్ రవివర్మ. సత్య చాలా దొరుకుతుందా? రవివర్మ గారు బాటిల్ మీరు ఏం చెప్తామండి, లక్కేమో ఈ ముగ్గురికి ఇచ్చేద్దాం అనుకున్నాం, కనీసం కిక్ ఎంచుకుందామని. ఏమండి ఇది కాదండి, గేమ్ షోలో ఉండే కిక్కు. స్వామిరారా టీం మనది. పనిలో పని మీరు చెప్పేశారు కదా, నాకు అర్థమైపోయింది. మందు తాగితే లివరు, లంగ్స్, స్టమక్ అన్ని డ్యామేజ్ అవడంతో పాటు ఫస్ట్ ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది. డు నాట్ డ్రింక్ ఆల్కహాల్. యా సో అందరూ కలిసి చెప్పండి ప్లీజ్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సరే నిఖిల్, ఇప్పుడు సడన్ గా లక్ దేవత ప్రత్యక్షమై నీకే లక్ కావాలో కోరుకో అంటే స్వామిరారా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి ఏ మగధీరో అలా కాకపోయినా చిన్నగా ఏదో అష్టాచమ్మల లక్ దేవత వచ్చి అడిగితే రాజమౌళి గారివి వాళ్ళవి రెఫరెన్స్ ఇవ్వకూడదు. ఇండస్ట్రీ మనకేం కావాలో అడగాలి అంతే. ఇండస్ట్రీ హిట్ అయిపోవాలి అంతే. అంతే. స్వాతి లక్ దేవత డిష్ క్యామ్ ఏం కావాలమ్మా? లక్ దేవత గారు ప్లీజ్ మేక్ స్వామి రారా బిగ్ హిట్ అంటారు. థాంక్యూ. నాయనా సత్య నీకేం కావాలి? మంచి బిజీ కమెడియన్ ని చేయాలి. బాబు రవివర్మ నువ్వేం కోరుకుంటావు నాయనా? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక విలన్ గా సెటిల్ అవ్వాలి. ఓకే సో అందరి కోరికలు అతి త్వరలో ఫలించాలని. మరి నాకేంటి? మీకు అన్ని ఉన్నాయండి. సరే ఓకే, లక్ దేవతలకి ఎవరు మళ్ళీ వరాలు ఇవ్వరు, క్యాన్సిల్. సరే ఇప్పుడు ఈ నలుగురు కలిసి వాళ్ళు ఆడబోతున్నారు లక్కు కిక్కు. పారాడాన్ టాక్స్ లక్కు కిక్కులో మన మొట్టమొదటి రౌండ్ లక 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 లక్కు లక్కు. ఓకే ఈ రౌండ్ లో ప్రతి వాళ్ళకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కూడా సగం సగం రివీల్ చేస్తాము. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక క్వశ్చన్ పూర్తిగా బయటకు వస్తుంది. ఇప్పుడు అట్నుంచే వద్దాం. రవి గారు మీ 5 క్వశ్చన్స్ చూపిస్తున్నాము. ఎలాగో మంచి కిక్ మీద ఉన్నారు కదండి, సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ చూడండి. ఫస్ట్, పోలీసుల చేతిలో ఉండేది సముద్రం సినిమాలో హీరో రామకోటి రాయాలి అంటే పెళ్లి కాక ముందు ఒకే ఒక్కసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే సగం కనిపించేసరికల్లా ఈజీగా ఏమనిపిస్తుందో అది చూడండి. పోలీసుల చేతిలో ఉండేది సముద్రం సినిమాలో హీరో రామకోటి రాయాలి అంటే మీరేమనుకుంటున్నారు? క్వశ్చన్ పూర్తిగా ఉండేది ఏంటి? మీ లక్ బాగున్నట్టయితే అదే ఉంటుంది, లేదంటే ఇంకో తిరకాస్ ఏదో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 పూర్తిగా ఏంటో చూద్దాము. రారా క్వశ్చన్ రారా. పోలీసుల చేతిలో ఉండేది స్టిక్, మరి ఆడవాళ్ల పర్సులో ఉండే స్టిక్ ఏది? లిప్స్టిక్. లక్. ఆడవాళ్ల పర్సులో లిప్స్టిక్ ఉంటుందని మీకెలా తెలుసు? నాకే తెలియదు. స్వామిరారాలో మా హీరో చేసి పని అదే అండి. ఏంటది? పిక్ పాకెటింగ్ అండి. పర్సులు కొట్టేసేవాడి అంతే. కొట్టినప్పుడు అంతా మీకు లిప్స్టిక్లు దొరుకుతూ ఉంటాయా? మరి అబ్బాయిల పర్సులో ఏముంటుంది? క్రెడిట్ కార్డులు ఉంటాయి అమ్మాయిల కోసం. అమ్మాయి ఫోటో ఉంటుంది. అమ్మాయి ఫోటో వాళ్ళు అలా పెట్టుకోరు. పెళ్ళైన తర్వాత మాత్రం గ్యారంటీగా మొగుళ్ళు పెళ్ళాం ఫోటో పెట్టుకుంటారు. ఎందుకు? పెళ్ళాం తృప్తి కోసం. అండ్ వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. పెళ్ళాం కూడా ఆ ఫోటో ఇలా తీసి చూసుకొని అబ్బా మా ఆయన పర్సులో నా ఫోటోనే పెట్టుకున్నాడు అనుకోవడానికి అన్నమాట. మనసులో ఎవరిని పెట్టాడో ఏమిటో ఎవరికి తెలుసు. ఓకే క్వశ్చన్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకోండి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే. క్వశ్చన్ నెంబర్ 5 పూర్తిగా చూపించండి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే ఆగమని అర్థం. మరి ఎల్లో లైట్ పడితే ఏమని అర్థం? అటు ఇటు చూసుకుని వెళ్ళిపోవచ్చు అర్థం. నో నహి, చెప్పడానికి వీల్లేదు పాప. నువ్వు కూర్చో. 5 4 3 2 1. స్వాతి ఇప్పుడు చెప్పు. స్వాతి గెట్ రెడీ. గెట్ రెడీ అని అర్థం. సత్య గారు ఇప్పుడు మీకు 5 క్వశ్చన్స్ అండి. సుమ సెల్ ఫోన్
సూర్యుడు అస్తమించే ముందు రంగు. ఎస్ ఎస్. పాలల్లో కలిసిపోయేవి. ఓ ఐసా అది. మీరు వేసిన సిప్ వేసారు కదా మందు బాటిల్ అంటే. క్వశ్చన్ నెంబర్ 3 ఐస్. ఐస్ ఐస్. క్వశ్చన్ నెంబర్ 4 పాలల్లో కలిసిపోయేవి. అండ్ క్వశ్చన్ నెంబర్ 5 నాయక్ సినిమాలో. 5 అండి క్వశ్చన్ నెంబర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 నాయక్ సినిమాలో పూర్తిగా చూద్దాము. నాయక్ సినిమాలో పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని వాయిస్ ఇచ్చింది ఎవరు? జయప్రకాష్ రెడ్డి గారా? జయప్రకాష్ రెడ్డి గారు ఇస్ ద కిక్కు. ఎవరండి? కానీ నాయక్ సినిమాలో పొగ తాగడం ఎవరు చూస్తారండి? ఎవరు గుర్తుండు? లేటర్ ఎవరు సినిమాకి కొనుక్కుంటూ ఉన్నారు. ఎవరైతే ఎక్కువగా మందు తాగిన క్యారెక్టర్లు చేస్తారు ఎంఎస్ నారాయణ గారు తో చెప్పించారు. అదిగో అలా చేస్తే ఇలా దగ్గులు వస్తాయి. కోల్డ్ తో వచ్చిన దగ్గు. నెక్స్ట్ క్వశ్చన్. అన్ని కష్టంగా ఉండండి. ఐస్ తీసుకో. సూర్యుడు ఐస్ తీసుకో అంట. ఐస్ తీసుకోండి, కొంచెం సోడా తీసుకోండి. చూడు. ఆ ఐస్ ఓపెన్ చేయండి. ఐస్. బయట ఉంటే కరిగిపోతుంది, మరి ఫ్రిడ్జ్ లో ఉంటే ఏమవుతుంది? ఫ్రిడ్జ్ లో ఉంటే ఏమవుతుంది? ఐస్ లాగా ఉంటుంది. బాగా ఆలోచించాలి మీరు. యు హావ్ టు థింక్ అబౌట్ ఇట్. మీరు చాలా తొందరపడి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సత్య గారు యు షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఐ హావ్ థాట్ సో మచ్ అబౌట్ ఇట్. ఐస్ బయట ఉంటే కరిగిపోతుంది. ఐస్ బయట ఉంటే కరిగిపోతుంది. ఇదేం క్వశ్చన్ అండి ఇది? ఐస్ బయట ఉంటే కరిగిపోతుంది, లోపల ఉంటే కరగదండి. ఓకే స్వాతి, ఇప్పుడు మీరు. నేను ఇంటెలెక్చువల్ గా ఆలోచిస్తాను. క్వశ్చన్స్ చూడండి. 3 తలలు కలిగిన సృష్టికర్త వంటలో వాడే యమలీల సినిమాలో, రాముడు భీముడు సినిమాలో బస్ స్టేషన్ కి సంబంధించిన MGBS అంటే? What the hell? I don't like my question. You like this question? I like this. You like this question? Yes. నిఖిల్ మీరు చెప్పండి ఏం తీసుకోవాలి? ఫస్ట్ 1 తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 నా? 1. ఓకే, 3 తలలు కలిగిన సృష్టికర్త. క్వశ్చన్ నెంబర్ 1 ఫుల్ గా. 3 తలలు కలిగిన సృష్టికర్త బ్రహ్మ. అయితే ఆ బ్రహ్మ మొట్టమొదట సృష్టించిన స్త్రీమూర్తికి పెట్టిన పేరు ఏది? I like it. ఏంటి కామన్ తెలీదా? తెలుసా? నాకు తెలుసు. ఆ బోడి కానీ చెప్పు. చెప్పను. చెప్పు చూద్దాం. నేను ఎందుకు చెప్పాలి? ఇప్పుడుండే హీరోయిన్ల పేర్లు అన్ని తెలుసు కానీ అప్పుడు శ్రీమూర్తి పేరు కూడా తెలుసా? అమ్మ. వావ్, హౌ కూల్ am I? అమ్మే కదా? అమ్మ అంటే అమ్మ. ఇట్స్ లైక్ ఎవ్రీవన్ ఇస్ అమ్మ. సరస్వతి అమ్మ, లక్ష్మి అమ్మ, పార్వతి అమ్మ, సీత అమ్మ, సోనియా గాంధీ అమ్మ, జయలలిత అమ్మ. ఎవ్రీబడి ఇస్ అమ్మ ఉంది. జనరల్ గా మేము టీమ్ గా ట్రై చేస్తాం. క్లూ ఇవ్వండి. లేదు, మీ టీమ్ లో ఒక కిక్కు ఒక లక్కు కామన్ అయింది ఇప్పటి వరకు. సో మీకు కూడా ఒక కిక్ తీసుకోండి. సరే ఓకే, కిక్. ఆ స్త్రీమూర్తి పేరు శతరూప. అంటే అమ్మాయిలకి అన్ని రూపాలు ఉంటాయని బ్రహ్మ ఉద్దేశమేమో. సో బ్రహ్మ అలాంటి పని చేశాడు, కనీసం ఒక SMS అయినా కొట్టలేదు మనకి. ప్లీజ్. ఓకే స్వాతి, క్వశ్చన్ నెంబర్ 2. రాదు, వంటలు రావు. ట్రై చేద్దాం. వంటలో వాడే. ఏ నీకు వంట రాదా స్వాతి? పర్లేదు, నేను నిన్న క్యాబేజ్ కర్రీను బ్లాక్ దాల్ చేస్తాను. చూసావా, భూదేవి తట్టుకోలేకపోతుంది. క్యాబేజ్ కర్రీ ఏంటి? క్యాబేజ్ కర్రీ బ్లాక్ డాలా? బ్లాక్ దాల్, బ్లాక్ పప్పు. ఓ అదేం అంటే పప్పుని మార్చేసావా? మినపప్పు అండి. ఓకే, ఐ యామ్ వెరీ హర్ట్. క్వశ్చన్ నెంబర్ 2 ప్లీజ్. మీరందరూ మగవాళ్ళు, మీకు వంట గురించి బాగా తెలుసు, స్వాతికి హెల్ప్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 2 పూర్తిగా చూద్దాము. వంటలో వాడే పసుపు రంగు పదార్థం ఏది? ఎవరు స్వాతికి వంట రాదని చెప్పారు? ఎవరది? వంట రాని వాళ్ళు ఎవరైనా పసుపుని గుర్తించగలరా? ఎర్రగా ఉండేది కూడా ఏంటో చెప్పు స్వాతి. కారం. చూసారా? తెల్లగా ఉండేది ఏంటో చెప్పు. సుమాగర్. సుమాగర్. అది నేను మేకప్ వేసుకున్న తర్వాత, ముందర సంగతులు ఎందుకు కానీ పెప్పర్ లా ఉంటాను. ఉప్పు. ఉప్పు ఉప్పు ఉప్పు. స్వాతి నీకు ఒక లక్కు ఒక కిక్కు. నిఖిల్ అందరికి ఒక లక్కు కిక్ వచ్చింది. యా, మీకు 2 లక్కులు రావాలి. ట్రై చేయాలి. క్వశ్చన్ చూడండి ఫస్ట్.
హీరో ప్రభాస్ పెద్దనాన్న, భూకంపం వస్తే కంపించేది, పప్పు చారు, నువ్వు లేక నేను లేను అన్న హీరో, గబ్బర్ సింగ్ సినిమాలో. పప్పు చారు ఇస్ మై ఫేవరెట్. ఓకే, నిఖిల్ కోసం క్వశ్చన్ నంబర్ 3 చూద్దాము. పప్పు చారు దేనితో చేస్తారు? పప్పుతో చేస్తారు. ఏం పప్పు? మరి ఇడ్లీలు దేంతో చేస్తారు? ఓకే నేను చెప్తాను. పప్పుతోనే చేస్తారు. ఏం పప్పు? ముద్దు పప్పు ఫస్ట్ తీసుకొని దాని తర్వాత వెరీ బ్యాడ్ అట్ వంట సామాన్. ఆలోచించండి, చాలా రకాల పప్పులు. పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు. పప్పుచారు ఇస్ వెరీ టేస్టీ. మేము అడగలేదు. అది అండ్ కందిపప్పుతో చేస్తారు. స్వాతి, కందిపప్పు కరెక్టేనా? అవును, దాంట్లో కొంచెం పోపు వేస్తారు. ఏం పోపు? నాకు తెలీదు. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ. యా, పప్పు చారు పప్పుతోనే చేస్తారు. అది కందిపప్పు అవ్వచ్చు, ఒకసారి పెసరపప్పు కూడా అవ్వచ్చు. రైట్ ఆన్సర్. పప్పేసుకో, చారేసుకో, అన్ని వేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, గబ్బర్ సింగ్ సినిమాలో. ఓకే, గబ్బర్ సింగ్ సినిమాలో. గబ్బర్ సింగ్ సినిమాలో మందు బాబులం మేము పాట తర్వాత వచ్చే పాట ఏది? ఏ పిల్ల అట నవ్వేసేసి పారి బాబు సంథింగ్ ఏదో ఉంటది. అంటే ఆ స్టైల్ అయింది బాగుంటది. ఏ పిల్ల అట్లా నవ్వేసేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసు. అది రైట్ ఆన్సర్. మీకు మళ్ళీ లక్. సో అలా ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నారు మిస్టర్ నిఖిల్ విత్ 40,000. ఇవాళ స్వామి రారా టీం వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్లు చేయబోతున్నారు, నిఖిల్ ఏం డైలాగ్ చెప్తారో, స్వాతి ఏం డాన్స్ చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే మీరు తొందరగా వెనక్కి వచ్చేసేయాలి. ఎందుకంటే మేము మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాం. రారా, త్వరగా రారా. కొంచెం తొందరగానే వచ్చి కూర్చున్నట్టున్నారే చాలా మంది టీవీల ముందు. చాలా సంతోషం అండి. మీరు ఇలాగే చూస్తూ ఉండండి. ఎవరా అనుకొని చూస్తున్నారా? మన ప్రేక్షకులు. గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ అమ్మా, ఇలాగే చూడండి ప్రోగ్రాము. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాము. ఈ రౌండ్ లో మీకు పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. జాగ్రత్త సుమా. నెక్స్ట్ రౌండ్ అంటే పారాడాన్ టాక్స్ లక్కు కిక్కులో మన నెక్స్ట్ రౌండ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఈ లాఫింగ్ గుద్దా అని అడగాలి మీరు. ఈయనే మీ పర్ఫార్మెన్స్ అన్ని బాగా మెచ్చి మీకు మీటర్ రీడింగ్ ఎక్కువగా ఇస్తారు. 30,000 మాక్సిమం. ఇంకా మినిమం చెప్పలేం, మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటుంది. ప్రతి వాళ్ళకి మేము 2 ఆప్షన్స్ ఇస్తాం, సాంగ్ కానీ డైలాగ్ కానీ. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఈ రౌండ్ మనం ఎవరితో స్టార్ట్ చేద్దాం బుద్ధా? ఓ అర్థమైంది. ఏంటంటే ఆయన లాఫింగ్ బుద్ధా, ఆయనకు నవ్వులంటే బాగా ఇష్టం. ఇక్కడ కామెడీ చేసేది ఎవరని అడిగారు మీరే. సత్య, మీతోనే స్టార్ట్ చేయమని చెప్పండి. ఒకసారి దాని పక్కన వెళ్ళి అలాగే పెట్టమ పోజ్. అలాగే నిఖిల్ కోరిక మేరకు ఇక్కడ అంటే ఒకసారి వచ్చి పోజ్ పెట్టండి. మొత్తం నో యాంగిల్ కూడా పెడుతున్నారండి. ఉద్దానే కాంపిటీషన్. ఎప్పుడైనా డేట్ ఖాళీ లేదన్నావు అనుకో, సత్యాన్ని పిలుచుకొచ్చి నించోబెట్టేస్తా. సత్య గారు చెప్పండి, మీకు డాన్స్ కావాలా? ఐ మీన్ మీరు డాన్స్ చేస్తారా, డైలాగ్ కావాలా? డైలాగ్. ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళలోంచి ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఒకళ్ళు రవితేజ, ఇంకొకళ్ళు శ్రీకాంత్. ఇద్దరు మనందరికి బాగా ఇష్టమైన హీరోలు. రవితేజ గారు. ఓకే, సో రవితేజ గారు డైలాగ్ మీకు వినిపిస్తున్నాము, వినండి. అవును, నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా? మీ అమ్మాయి గారి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే? రే, నీలాంటి వాళ్ళ చేతనే కదరా, నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా. ఇదిగో, ఇప్పుడు చెప్పరా, లవర్ ఉన్నాడా? మరి నిప్పు పట్టుకుంటే కాలిపోద్ది అని అలాంటి మాటలు మాట్లాడు. అబ్బా, నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? రోలింగ్ యాక్షన్.
నువ్వు మూగోడివి కదరా ఫోన్ ఎలా మాట్లాడుతున్నావు అర్థమైంది అవతల వాళ్ళు కాల్ చేస్తే నువ్వు బెబ్బే బెబ్బెబ్బే అంటావు ఓకే అవునరా నువ్వు అవతల వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాలంటే ఏం చేస్తావురా చంపావు కదరా ఓకే అలాగా కూర్చో కూర్చోరా అవునరా నిఖిల్కి ఎవరో లవర్ ఉందంటగా డబ్బే నీలాంటి వాళ్ళతో కాదు నీ బాబు లాంటి వాళ్ళతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు గో చెప్పరా తెలుసు నిఖిల్కి లవర్ ఓకే ఎన్ని రోజుల నుంచి నడుస్తుందిరా ఎవరు చాలా రోజుల నుంచి నడుస్తుందంట ఓకే అమ్మాయి పేరేంట్రా నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది నాకు అర్థమైంది మీకు అర్థం కాలేదా అమ్మాయి పేరు అవును నిఖిల్ కి అమ్మాయే ఫ్రెండ్ నేను అబ్బాయి అన్నానా ఇప్పుడు కాదు కదా మరేంటి టీవీ స్వాతి స్వాతి సరే గాని బాగా చెప్పావు అన్ని విషయాలు ఆవేశపడుకో మోగోళ్ళకి ఎక్కువగా ఆవేశం ఉండకూడదు రూపాయి పెట్టుకొని బిర్యానీ కొనుక్కో సూపర్ అడుక్కున్నట్టు బాగుంది రండి సత్య గారు రండి ఈయన ఎంత ఇచ్చాడో చూద్దాం రీడింగ్ ఈ శబ్దాలు జురాసిక్ పార్క్ లో స్పీల్బర్గ్ వాడినటువంటి డైనోసార్ శబ్దాల్లా ఉన్నాయి అది బ్యాగ్ 28 రెండోసారి 28 మూడోసారి అంతేనా తీసుకోండి కానీ చాలా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ పర్ఫార్మెన్స్ కానీ సత్య గారు మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాత్రం గ్యారంటీగా మీరు ఇండస్ట్రీలో పెద్ద కమెడియన్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం మీ అబ్బాయి చాలా పెద్ద కమెడియన్ అవ్వాలి అవ్వకపోతే అది ఇండస్ట్రీకి పెద్ద లోటు ఓకే రవి గారు ఇప్పుడు మీదేనండి ఛాన్స్ డైలాగ్ డాన్స్ చూడండి అయితే 2 పాటలు వేస్తాను కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుకుమ్మ రవి గారు ఇప్పుడు ఏదో ఒకటి వస్తుందండి మీరు వచ్చి ఫస్ట్ ప్రాపర్టీస్ ఏమైనా తీసుకోండి నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా నో అది ఓన్లీ డైలాగ్ లో మాత్రమే ఉండేటువంటి స్పెషాలిటీ చీటింగ్ ఇది రండి ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లక్ అండ్ కిక్ బికాజ్ మేము అప్పుడప్పుడు లక్ ఇస్తే అప్పుడప్పుడు మేము కిక్ ఇస్తాం అందులో ఏముందో చూడండి మీరు ఇప్పుడు అంజలా జవేరి అండి మీరు రవి వర్మ కాదు అవునా ఆయన వస్తే ఆయనకి నవ్వు వస్తుందంట మీరు ఒకసారి వెళ్ళరా ప్లీజ్ ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ కుచ్చేడ కోనలోన కన్ను చిక్కుతుంది రక్షించు నన్ను చప్పున గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది అవిస్తే కట్టు తప్పున If you like my performance, you know, like how I do in Mumbai, you please give me 30,000. Okay? I know you'll do it. మీ రీడింగ్ ఏంటో చూద్దాం
మరి ఇక్కడ 22,000. స్పోర్టివ్ గా గర్ల్ వేషం వేశారు. ఓకే 22. 22,000. ఇది కష్టం అండి. అది కష్టమా? చాలా ఈజీ. నిఖిల్ కి ఇవ్వండి, అంత ఈజీగా చేసేస్తాడు. నిఖిల్ యూర్ పర్ఫార్మర్, అన్ని చేయాలి. 22,000 ఒకటోసారి, 22,000 రెండోసారి, 22,000 మూడోసారి. ఇదిగో 22,000 అడ్జస్ట్ అవ్వమని చెప్పాడు. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ స్వాతి నిఖిల్ ఏం చేయబోతున్నారు? డాన్సో డైలాగో మరి మనకి తెలియదు. ఎవరికి ఎలాంటిది వస్తుందో వాళ్ళకి తెలియదు. మీరు తొందరగా వెనక్కి వచ్చేసేయండి, ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ నిఖిల్, డైలాగా డాన్సా? డాన్స్ కన్నా ఐ థింక్ డైలాగ్ ఇస్ బెటర్ అండి. అయితే చూడండి ఈజీగా అయిపోద్ది. ఎవరు వచ్చారో చూడండి. ఒకళ్ళేమో మీ యువత సినిమా హీరోయిన్ అక్ష, ఇంకొకళ్ళేమో మన స్వామిరారా స్వాతి. వెల్ యువత ఆల్రెడీ సినిమా అయిపోయింది అండ్ కాబట్టి అది ఓల్డ్ హీరోయిన్ కాబట్టి, అంటే షీ ఇస్ మై ప్రీవియస్ మూవీ హీరోయిన్ కాబట్టి మై లేటెస్ట్ హీరోయిన్ స్వాతి హూస్ మై పేరింగ్ ఇస్ ద బెస్ట్. ఈ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ సినిమా కల్లా నిన్ను కూడా అదే అంటాడు. ఐ విల్ గో ఫర్ స్వాతి. ఓకే సరే, స్వాతి డైలాగ్ జాగ్రత్తగా వినండి, పూర్తిగా వినండి, మొత్తం అప్పచెప్పండి. రావమ్మ ప్రసూనాంబ. పూజ. పూజ. మీరు నాకు పర్ఫెక్ట్ అని డిసైడ్ అయిపోయాను. మా ఇంట్లో కూడా అందరికి మీరు నచ్చడం వల్ల ఐ లవ్ యూ. స్వాతి పర్ఫార్మెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా డైలాగులు అక్కర్లేదు కానీ కొంత బేసిక్ అయితే ఉండాలి. లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత మంచం మీద వెళ్ళి పడే ఫీల్ అయితే ఉండాలి. యాక్షన్. రావమ్మ ప్రసూనాంబ. పూజ. పూజ. నేను చాలా మోడర్న్ టైప్. సరే. నేను చాలా ఓపెన్. సరే. వెల్ ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే మీరు నాకు తెగ నచ్చేశారు. మా ఫ్యామిలీ కోసం మీరు నిల్చొని ఫైట్ చేశారే, అప్పుడు మీ సాహసం నచ్చింది. సో ఐ థింక్ ఓకే నేనే చెప్తాను. మీరు నాకు పర్ఫెక్ట్ అని డిసైడ్ అయిపోయాను. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మీరు నచ్చడం వల్ల I'm sorry అండి. బేసిక్లీ స్వాతి is such a lovely actress. తనలో ఇమిటేట్ చేయడం చాలా కష్టం. అవును, కానీ స్వాతి అలా దూకలేదు. కానీ బాగా చేశారు. అది వేసుకోండి. అండ్ బుద్ధుని అడగండి, నాకు తెలియదు. బుద్ధుడు మీకు కనుక నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే దయచేసి స్పేస్ అని వచ్చి సారీ నాకు 30,000 ఇవ్వండి చాలు. So how much is Buddha giving me? Buddha? I'm gonna tickle him. Yeah. లక్కీ రీడింగ్ చూద్దాము. 29 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయిపోయింది కాబట్టి 30,000 ఇప్పటి వరకు ఇచ్చిన చరిత్ర లేదు. చెప్పమ్మా, డైలాగా డాన్సా? పెద్ద పెద్ద డైలాగ్స్ మీరు ఇచ్చేస్తున్నారు కాబట్టి అంటే బాగుంటుంది కదా ఆయన డాన్స్ డైలాగు, డాన్స్ డైలాగ్. ఇప్పుడు డాన్స్. ఓకే, పాటలు చూడండి. పంబరెపై కుర్రోడా బెండు తీసేసినోడా సెరుగుడు అడై బుల్లోడా నిక్కులు సెరిగే సూరీడా స్వాతి రామ్మా, తాంబూలం తీసుకో. పొద్దుగాలలేవనంటది బస్సు క్యారబార దాకా పడుతుంది. ఆ కూర బువ్వ ఉండనంటది, పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది. అత్తెడతానంటే పడదంట, కొడతానంటే పోతదంట, నేనెట్ట ఎగేదిలో ఏందిర ఒరి మమ్మరిది దిక్కలదిరని అక్క, వేగలేను నీ అక్కతో నేనాడలేను తై దక్క దక్క. మీకేమైందండి? ఏం చేసావు? డాన్సేనా? ఏమైనా చేసావా? సరేదా, నాకు 30,000 ప్లీజ్. చూద్దాం ఇప్పుడు ఎంత ఇస్తారో. బుద్ధ
27,000 ఒకటోసారి, దూకా 27,000 రెండోసారి, 27,000 మూడోసారి. అంతే. సూపర్. Yeah. My performance was the best. ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నారు 69,000 తో నిఖిల్. నెక్స్ట్ రౌండ్ లో ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయి. ఈ నలుగురులో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంటో మనకి తెలియదు. లీడ్ లో ఉన్నారు మిస్టర్ నిఖిల్ విత్ 69,000. ఈ రౌండ్ తర్వాత అంటే మనం నెక్స్ట్ ఆడబోయే రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. పారాడాన్ టాక్స్ లక్కు కిక్కులో మన నెక్స్ట్ రౌండ్ ఏంటంటే పంతం నీదా నాదా సై. ఈ రౌండ్ లో పంతం ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఉంటారు అనే దాని మీద పంతంతో ఆడాలి మీరు ఈ రౌండ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గేమ్ ఉంటుంది అండ్ ఒక టార్గెట్ ఉంటుంది. మీరు ఇంకెవరినైనా కూడా టార్గెట్ చేసి వాళ్ళ అమౌంట్ మీ దాంట్లోనికి వేసుకోవచ్చు. అలా ఎవరు లీస్ట్ లో ఉంటే ఫైనల్లీ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఫస్ట్ లీస్ట్ లో ఉన్నది ఎవరా అని చూస్తే రవి వర్మ. సో ఫస్ట్ గేమ్ మీకేనండి. మీరు ఈ పౌడర్ డబ్బాలు ఉన్నాయి కదా, చిన్నప్పుడు మీ అమ్మగారు మీకోసం వాడుంటారు నాన్న బుజ్జి అని. ఆ పౌడర్ డబ్బా మీరు ఒకదాని మీద ఒకటి 3 పెట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. 3 బ్యాలెన్స్ ఇలా చేయాలా? 3 ఒకసారి ఇక్కడి నుంచి అక్కడ వచ్చేస్తే చాలండి, అక్కడ వరకు వెళ్తే చాలు. పంతం ఎవరి మీద చూడండి. అమౌంట్లు నిఖిల్ దగ్గర ఎక్కువ ఉందండి. ఎంత కాస్తారు? 21. ఓకే, ఎవరి మీద? లేదు ఒకళ్ళ మీద. సరే నిఖిల్. ఓకే, సో నిఖిల్ మీద రవి వర్మ గారి పంతం 21,000. ఓకే, అయితే లక్కు లేకుంటే కిక్కు స్టార్ట్. స్వాతి, ఇప్పుడు నువ్వే లీస్ట్ లో ఉన్నావు పాపం. రా, నువ్వు కలర్స్ స్వాతిగా పాపులర్ అయ్యావు కాబట్టి మేము కూడా కలర్స్ థర్మోకాల్ బాల్స్ తీసుకొచ్చి పెట్టాం. ఓకే, వెరీ నైస్. గేమ్ ఏంటంటే ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీరు ఒక దాంట్లో 6 ఒకటే కలర్ వేయాలి. ఇప్పుడు ఇందులో పింక్ వేస్తే ఈ కలర్ వేస్తే ఈ కలర్ 6 ఇందులో వేయాలి. అలా ఈ 3 గ్లాసుల్లో 3 డిఫరెంట్ కలర్స్ 6 6 6 వేస్తే అయిపోయింది. చాలా ఈజీ. టార్గెట్ 30. రవి వర్మ గారు 30,000 మీ దగ్గర నుంచి. ఓకే, స్వాతి అయితే లక్కు లేకుంటే కిక్కు. ఆరేంటి, ఓ 10 ఉన్నాయి ఇందులో. ఇందులో బ్లూ ఇంకో 10 ఉన్నాయి. ఇందులో ఒక పింక్ ఇంకో 8 ఉన్నాయి. సో విన్. ఓకే, సో నెక్స్ట్ లీస్ట్ లో ఉండేది నిఖిల్. అంటే గేమ్ అలాగే ఆడతారు కదండి. అంతే, వెళ్ళు. నచ్చిందా? టార్గెట్ కలర్ఫుల్. ఓకే, ఫస్ట్ వన్ టార్గెట్ సెట్ చేసుకుంటా. ఈ 2 కర్రలతో ఈ కింద బిందెని ఇట్లా పట్టుకొని ఇవి 2 కదలకుండా అలా తీసుకొచ్చి దీని మీద నేనేనా మళ్ళీ? లేకపోతే మరి లాక్కోలా? I know Swati. చేశాను కదా. I just want you till the end. 33,000 నేను మొత్తం సూ చేస్తాను. మొత్తం 33,000. మీరు ఒక విషయం ఆలోచించాలి. 33,000 కనుక మీరు ఇచ్చేస్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఒకవేళ ఇది మీరు చేయలేని పక్షంలో. నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇలాంటి గ్యాంబుల్స్ అప్పుడప్పుడు వేయాలండి. 33,000 ఒకవేళ కనుక మీరు గెలిస్తే మీరు ఓకే మీకు ఆయన 33,000 ఇస్తారు, లేకపోతే మీరు ఆయనకి ఇస్తారు. అయితే లక్కు లేకుంటే కిక్కు.
పెద్ద చేసురా పైసా ప్యార్ పైన మోజు యారో మారో లైఫ్ అంటేనే పెద్ద చేసురా పైసా ప్యార్ పైన మోజు యారో మారో. పాయింట్ ఏంటంటే నేను స్వాతి స్లో మోషన్ ఎందుకు అలా యాక్ట్ చేసామంటే ఈ సాంగ్ లో మొత్తం స్లో మోషన్ లో పరిగెడతాం. ఓ బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా విజువల్స్ చాలా బాగుంటాయి. నాకు తెలియక అడుగుతాను, పరిగెత్తడం అంటేనే ఫాస్ట్ గా ఉండాలి, మీరు స్లో మోషన్ లో ఎందుకు మీరు అదే పరిగెత్తారు? ఫార్ములా చూడాలి. సత్య గారు మీరేంటా చెంప పట్టుకొని ఫైనలీ మిగిలింది సత్య గారు, మీరు మాత్రమే ఆడడానికి. మీ గేమ్ ఏంటంటే అప్పుడే ఎందుకులేండి చెప్తాను. సరే, ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు నెక్స్ట్? ఫైనలీ ఇంకొకళ్ళే మిగిలారు ఆడడానికి. ఈ నలుగురులోంచి ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. లాస్ట్ రౌండ్ ముగ్గురు మాత్రమే ఆడతారు. అది ఎవరు? రారా పారడాన్ ట్యాక్స్ లక్కు కిక్కు స్వామి రారా స్పెషల్. సో మీరేం చేయాలంటే ఇప్పుడు గేమ్ మీరు కూర్చోవాలి బాగా, భోజనానికి మనం ఎలాగైతే కూర్చుంటామో అలాగా. తర్వాత ఇది ఇది ఇక్కడ పెట్టి ఈ మూత ఇలా పెట్టి అని ఇలా కొడితే అది ఆ నీళ్లలో పడాలి. అలా మీ టార్గెట్ కేవలం 3 మూతలు మాత్రమే. మీ టార్గెట్ ఎవరండి? ఇక్కడ ఛాన్స్ లేదు. Obviously my hero is having IT 1000 నిఖిల్. ఎంత? 15,000. అదేం లెక్క. సరే 15,000. అయితే లక్కు లేకుంటే కిక్కు. రెండు పడ్డాయి. మూడోదేమో మీరు వేసారు ముందే, రెండే పడ్డాయి జెన్యున్ గా. సరే, ఈ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు లీస్ట్ లో ఎవరున్నారంటే మరీ 0తో మన రవి వర్మ గారు ఎలిమినేట్ అవుతున్నారు. రండి. I want to take revenge. వాళ్ళిద్దరూ ఒక పాట పాడారు, జోష్ సార్ పాడారు, స్టూడియోలో పాడారు. అది లైవ్ లో పాడితే చూడాలి. ఓకే రండి. ఇప్పుడేనా? యా ఓకే. ఈయనే మీ జడ్జి. Yo, 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 మేమంతా yo, yo, weekend mayo. Jo, 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 Monday full bite jo, no sleep some jo. Friday morning shopping చేస్తాం, boyfriend dress కి matching కొంటాం, evening అయితే ready అవుతాం. మమ్మీనైతే మేనేజ్ చేస్తాం, డాడీకి ఏదో స్టోరీ చెప్తాం, ఫ్రెండ్స్ కి ఇంట్లో కూలరి చెప్తాం. Excuse me, miss. What's your problem? Ayyo, 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 Rama. Ayyo, ayyo, enti karma. సో రివెంజ్ మీ మీద అక్కడే ఉండండి మీరిద్దరు. అయిపోయింది మాది, డన్. మాస్టర్ తాత, వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్వాతి, నువ్వు పాడుతున్న రాగం ఏంటి? నువ్వు అందుకున్న రాగం ఏంటి? 1 2 3 4 అనుకుంటే నువ్వు 1 2 3 4 లో ఉన్నావు. 1 2 3 4 ఎలా స్వాతి ఇలా? మళ్ళీ ఒకసారి పాడండి. మైక్ పాడైంది సార్. సిడీ స్టక్ అయినట్టుంది. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను. ఇక్కడే ఉంటారు. సరే, మా ఇక్కడ బానే ఉందండి. మాకు కష్టమే. సాంగ్ ప్యాకప్. మీరు ఎక్కడికో తీసుకెళ్లాలనుకునేది సత్య గారిని తీసుకెళ్ళండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇన్ ఫైనల్ రౌండ్ పారడాన్ ట్యాక్స్ లక్కు కిక్కులో చివరి రౌండ్ మీరు ముగ్గురు ఆడబోతున్నారు. అండ్ ఒక్కళ్ళే గెలుచుకుంటారు మొత్తం లక్కు, అంటే మొత్తం డబ్బులు. ఆ రౌండ్ పేరు ఆగిందా గోవిందా. గోవిందా గోవిందా
ఓకే, ఈ లాస్ట్ రౌండ్ లో మీ నలుగురు దగ్గర ఉన్న డబ్బులు ముగ్గురు. అంటే రవి గారి దగ్గర ఉండే సున్నా కూడా, సున్నా లేకపోతే మనకి జీవితమే లేదు, సో అది కూడా కలుపుకొని 2,06,000. ఆ 2,06,000 ఉండే సున్నాలన్నీ రవి గారివి. అదంతా ఇక్కడ పెట్టాం. ఈ రౌండ్ లో దీన్ని ఇలా తిప్పుతాం, ముగ్గురు 3 వైపులా నించుంటారు. ఈ డబ్బులు వచ్చి ఫైనలీ ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇది మరీ బాగుంది. రండి మీరు ముగ్గురు. రెడీ? రవి గారు రండి. ఓకే, స్టార్ట్. సత్య గారు, ఇది మీ దగ్గరే ఆగింది. యు ఆర్ ఎలిమినేటెడ్. ఎవరి కోసం ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. స్వామి రారా టీమ్ హీరోకా హీరోయిన్ కా? లక్ కిక్. ఇదిగో క్లారిటీ. హీరోయిన్ కా? ఇంకా రాసి పెట్టుకున్నాను క్లారిటీ కోసం ముందే ఉంది. సత్య గారు ప్లీజ్ తిప్పండి. సో కిక్ స్వాతికి, లక్ నిఖిల్కి. Yo, 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 yo. మేమంతా yo, yo. Weekend Mayo. Jo, 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 jo. Monday full by Jo. No sleep some Joe. Friday morning shopping చేస్తాం. Boyfriend dress కి matching. ఓకే, చాలా సంతోషం ఇవాళ వచ్చారు, బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ మీ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మేమందరం ఆశిస్తున్నాము. మూవీలో ఓన్లీ లక్, ప్రొడ్యూసర్ గారికి డబ్బుల పరంగా ఫుల్ కిక్ అంటే రావాలని కోరుకుంటున్నాము. బేసిక్లీ సినిమా లక్ కిక్ వల్ల కాకుండా సినిమా మంచి సినిమా తప్పకుండా ఆడుద్ది ఎక్కడైనా కానీ. అండ్ మా కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము ఒక మంచి సినిమా చేసాం. అండ్ డెఫినెట్లీ పీపుల్ థియేటర్ బయటకు వచ్చేటప్పుడు తిట్టుకోకుండా వస్తారు. మా కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే మేము థియేటర్ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసాం. We can guarantee that. మళ్ళీ కలుద్దాం. పారడాన్ టాక్స్ లక్.